నమస్కారం గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఒక కొత్త రోజు, ఒక కొత్త ట్రేడ్, ఒక కొత్త నిఫ్టీ, ఒక కొత్త నేను. 28th of May రోజు 10:23 అవుతుంది. నేను ఇప్పుడే మార్కెట్ ఓపెన్ చేసిన. నేను వేరే పనుల బిజీ ఉండే మార్నింగ్ స్నానం చేసుకొని ఇప్పుడే కూర్చున్నా. చలో ఒక వీడియో చేద్దామని. పాయింట్ ఏంటంటే గైస్, నేను తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 75 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం ఒకవేళ 180 ఉందనుకుందాం. 15,000తో ట్రేడ్ చేశా. 15 to 20,000. ఓకే, 20,000 అని అనుకోం. నా టైటిల్ కూడా అదే పెడతా. 3 ట్రేడ్లు చేస్తా 1 లాట్ తోటి. తర్వాత నేను రికార్డింగ్ బంద్ చేసి నా పర్సనల్ టైం స్పేస్లో ఎక్కువ లాట్ది ఒక ట్రేడ్ చేసుకుంటాను. నేను అది రికార్డ్ నేను అది పెడితే మీకు ఆశ లేకపోతే నిరాశ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది పెద్ద లాట్ తోటి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మాత్రం 1 లాట్ తోటి నీట్గా ప్రాసెస్ ఫాలో చేసి అక్కడ కూడా నేను వెయిట్ చేస్తాను అనమాట. అక్కడ ఒకటేసారి తీసుకొని వెయిట్ చేసి రైట్ మూమెంట్ వచ్చినప్పుడు పెద్ద లాట్ పెడతాను అనమాట. సో ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం గైస్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ కంటిన్యూస్గా చూసి మీరు కూడా నేర్చుకోవాలంటే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్ లాంటి క్రేజీ ప్లాట్ఫామ్ మీకు చార్ట్లోనే బై సెల్ చేయొచ్చు. నా అన్ని వీడియోస్ దాంట్లోనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, దాని నుంచి జాయిన్ అయిపోండి. నేను ఎవరెవరు జాయిన్ అయినారో లిస్ట్ ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చూపిస్తా. నా లింక్తో జాయిన్ అయ్యి ట్రేడ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ డెఫినెట్గా ఇప్పిస్తాను. ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ పెండింగ్ ఉంది, నేను అది గుర్తుంది, నేను మర్చిపోలేదు. అది కూడా చేస్తా, అన్నీ చేస్తాను మీకోసం. ఓకే, జస్ట్ దట్ నా లింక్తో జాయిన్ అయిపోండి. నాకు జస్ట్ నార్మల్ చిన్న కమిషన్ వస్తుంది అంతే. ఒక పెద్ద నాకు లక్షలు ఇప్పటిదాకా ₹1 కూడా రాలే. జస్ట్ ఏంటంటే నేను ఒకవేళ ప్రమోషన్ చేయకపోయినా మీరు చూస్తారు ధన్ ప్లాట్ఫామ్లో చాలా ఈజీ ట్రేడింగ్ చేయడము, సేఫ్, సెక్యూర్, కరెక్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ట్రేడింగ్ వ్యూలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో చార్ట్లోనే ఉన్నాయి. ఇంకా ఏం కావాలి చెప్పండి. స్కాల్పర్కి, ఆప్షన్ ట్రేడర్కి ఫాస్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ కావాలి. చార్ట్లోనే ఫాస్ట్ అవుతుంటే ఇంకా నీకు దానికన్నా బెటర్ ఏది దొరకదు. సో డిస్క్రిప్షన్లో లింక్తో జాయిన్ అయిపోండి. ఒకవేళ జాయిన్ అయితే నాకు ఈమెయిల్ పెట్టండి, నా ఈమెయిల్ అడ్రస్ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలా నేను జాయిన్ అయినా అని చెప్పండి, నేను మిమ్మల్ని లిస్ట్లో యాడ్ చేసుకుంటా. ఓకే, సపరేట్ ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తా. కాల్ ఇస్తా, ఒకటి సింపుల్ ఒకటే కాల్ ఇస్తా. యాక్చువల్లీ అది ఇల్లీగల్ ఇవ్వద్దు, బట్ జస్ట్ మన సబ్స్క్రైబర్ల కోసం ఒకటి 90% ప్రాఫిట్ ఇవన్నీ ట్రై చేస్తా. ఓకే, జస్ట్ నాకేంటంటే నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అంతే. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మోక్ష బ్రో అని మన ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఆయన నాకు ఒక తమ్నెల్ ఇస్తా అన్నాడు. ఆయన కూడా క్యాన్వాలో చేస్తాను, నేను కూడా క్యాన్వాలో చేస్తా. సో ఆయన ప్రేమతోటి నాకు ఒక తమ్నైల్ డిజైన్ చేసి ఇచ్చిండు. నేను అదే తమ్నైల్ ఈరోజు ఒక్కరోజుకి పెడుతున్నా, ఆయన మీద ప్రేమతోటి. ఓకే, ఆయన నా కోసం కష్టపడి చేసిండు కాబట్టి నా కోసం ఎవరైనా టైం స్పెండ్ చేస్తే నాకు నచ్చుతుంది అన్నమాట. సో ఆయన కోసము ఆ తమ్నైల్ ఏందని తెలియకుండా అది పెట్టేస్తా ఆ తమ్నైల్. ఓకే, నేను కూడా క్యాన్వాలో చేస్తా బట్ నాకు కూడా సింపుల్గా చేయడం, కానీ ఆయన ప్రేమతో ఇచ్చింది కాబట్టి ఆయన గుర్తుగా ఈ తమ్నైల్ ఒకటి పెడతా. ఓకే, థ్యాంక్ యూ మోక్ష బ్రో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ట్రేడింగ్. మంచి మార్కెట్ మూమెంట్ ఉంటేనే మనం ట్రేడ్ చేస్తాం, లేకపోతే చేయం, గుర్తుపెట్టుకోండి. అండ్ జాగ్రత్తగా చేద్దాం. ఓపికతోటి చూసేటోళ్ళు కరెక్ట్ ఫుల్ వీడియో చూడండి. సగం వీడియో చూస్తే మీకు ఏం రాదు. ఇప్పుడే మీరు వెళ్ళిపోవడం బెస్ట్. మీరు ఎట్లన్నా మళ్ళీ మీరు అంటే ఆ ఫోమో, పైసలు రావడం పోవడం చూసి మీరు ఆశతోడు వస్తాడు. ఆశతోడు వస్తే బిస్కెట్ అయిపోతుంది అనమాట. నాలెడ్జ్ తోటి ప్రాసెస్ ఫాలో చేస్తూ డిసిప్లిన్ ఫాలో చేస్తేనే డబ్బులు చేయగలం. నేను కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తాను, నాకు కమెంట్స్ చెప్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలుసు అది. నేను కూడా నేర్చుకుంటున్నా. సో నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నా. ఓకే, చలో సోదాబ్దాం, ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఏం జరుగుతుంది మార్కెట్లో? ఇగో ఇది నిఫ్టీ డే చార్ట్. సో ఇక్కడ ఒక టాప్ ఉంది, ఇదంతా వదిలేస్తే ఇక్కడ 9 ఇంకా 15 ఈమె దగ్గర ప్రతిసారి సపోర్ట్ తీసుకోండి. ఇగో ఇక్కడికి వెళ్ళి లేచిందా మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి లేచిందా మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి లేచిందా మళ్ళీ కిందికి వచ్చింది. నాకు తెలిసి ఈ రోజు లేకపోతే రేపు ఒకటి లేస్తుంది. ఓకే, నేను ఈరోజు ట్రై చేస్తే ఒక చిన్నది కాదు, ఒక తక్కువ, ఒక 5,000 లేకపోతే 10,000 బీటీఎస్సీ ట్రేడ్ చేయడానికి చిన్న ప్రాఫిట్ కోసం చూద్దాం. సిచ్యువేషన్స్ ఆఫ్ మార్కెట్ చూసి నేను ట్రేడ్ చేసుకుంటా. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పటివరకు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. సో మీతోనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, ఐవీ చూస్తుంటే బాగానే ఉంది, 18.55 ఉంది. మిగతాయి రిలయన్స్, ఓకే గ్రీన్, మ్యాక్సిమం అన్ని గ్రీన్కి వచ్చాయి. రిలయన్స్ ఒకటి రెడ్లో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ రెడ్లో ఉంది. ఓకే, సో మనం ప్రతిసారి ఏం చేస్తాం, సింపుల్, ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది, ఏది 15 ఈఎంఎస్ సపోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఏరియా బ్రేక్ అయితే కొంచెం కష్టమైపోతుంది. ఈ ఏరియా జాగ్రత్తగా చూసుకోండి.
ఇది ఇంపార్టెంట్ జోన్. ఓకే. తర్వాత 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో జంప్ అవుతా. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఏం అర్థమవుతుంది? ఇగో కొంచెం కిందికి పెట్టుకుంటా. ఇది సపోర్ట్ జోన్. ఓకే. తర్వాత మీకు కొన్ని చిన్న చిన్న ట్రెండ్ లైన్స్ పెట్టుకుంటా. 30 మినిట్స్ అంటే ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్స్ అవుతుంది. అది ఇక్కడ ఒకటి, ఇవి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక బై చేసుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది మనకి. ఓకే. అంతే, నాకు ఇంకేం కనిపిస్తలేదు. ఇలా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. 5 మినిట్స్ టైంలో కూడా ఇంకొక ట్రెండ్ లైన్ వస్తుంది. ఏడా ఈ చిన్న ట్రెండ్ లైన్. ఓకే. ఇట్లా పెట్టుకుంటా. చలో ఇక్కడ ఇట్లా పెట్టుకుంటా. సైడ్ వేస్ అవ్వదు మార్కెట్. ఈరోజు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ఇది 28 ఏడుంది, 28 ఇగో ఇది 28. టింగ్ మని సగంకి వెళ్ళి పైకి వచ్చింది, కిందికి రాని ట్రై చేసిన పైకి వచ్చింది, మెల్ల కిందికి పోతుంది. సో సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయకుండా ఆగడం ఇంపార్టెంట్. సో నేను ఆగి మాట్లాడుతున్నా అంటే అది కూడా వినండి గైస్, అది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. స్కిప్ చేస్తా అంటే మీ ఇష్టం. నాకు తెలుసు కొంతమంది నా ఛానల్ సీరియస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే నేను మాట్లాడతా. ఓకే. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్, ఒక కాల్ ఒకటి, ఒకటి పుట్ ఒకటి యాడ్ చేసుకుంటా. ఓకే. 1 లాట్ తోటే చేస్తా గైస్. 1 లాట్ అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ మనీ ఉంటుంది. ఇగో చూడండి, 1 లాట్ అంటే 10,000 రూపాయలు. 10,000తో ట్రేడ్ చేస్తాయి ఈరోజు. ఓకే. కానీ మన ఏమంటారు, టైటిల్లో 20,000 పెడతాయి, ఎందుకంటే మినిమం 20,000 అవుతుంది అనమాట. సో ఇది మన కాల్. ఓకే. ఇది మన పుట్టు. చలో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది 126. ఓకే, బాగానే వెళ్ళింది పైకి, పుట్టు బాగానే వెళ్ళింది గైస్ పైకి. పాయింట్ ఏంటంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్. సో వెయిట్ చేద్దాం, మంచి సెటప్ వచ్చినప్పుడు తీసుకుంటా. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ మళ్ళీ రివర్సల్ అవుతుంది అనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం. మా ఫ్రెండ్ కనుక ఒకటి పింగ్ చేస్తే వాడు ట్రేడింగ్ తీసుకుంటాడు మరలా. ఈరోజు కొంచెం వద్దని చెప్తా. ఆ, ఆ, ఆ. ఇంకా చెప్పండి గైస్, మీరు ట్రైనింగ్ జర్నీ ఎలా జరుగుతుంది? నాకు తెలిసి మ్యాక్సిమం అది లాస్లో అవుతారు అనుకుంటున్నా, ఎందుకంటే ఇది లిమిటెడ్ చేయాలి గైస్. నేను కూడా లాస్లో అవుతుంటా మధ్య మధ్యలో, కానీ పాయింట్ ఏం తెలుసా, ఇది ఒక పెద్ద మొత్తం మన వల్లనే జరుగుతుంది అనమాట. మార్కెట్ దానికి నచ్చినట్టు జరుగుతుంటుంది అది, కానీ మొత్తం మన చేతిలో ఉంటుంది. మనం ఆశ, గ్రీడ్, నాలెడ్జ్ లేకుండా చేయడము, బ్లైండ్గా ఓవర్ ట్రేడింగ్, దానివల్లనే తప్పులు అవుతుంటాయి అనమాట. సో అందుకోసానికి కొంచెం జాగ్రత్తగా చేయండి. లిమిటెడ్ నా లెక్క 1 లాట్తో 3 ట్రేడ్లు, 3 కూడా వద్దు యాక్చువల్లీ. ఒకటే కొత్తలు కాబట్టి ఒకటే ట్రేడ్ చేయండి, మంచిగా క్యాప్చర్ చేయండి, ట్రై చేయండి. మళ్ళీ ఆశతో అది మల్టిపుల్ చేయగానే. వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకుంటున్నా, సారీ. సో చూడండి గైస్, ఇక్కడ పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఆశతో అనుకుంటే ఏమవుతుంది, ఆశ నిరాశ అవుతుండే. కొన్ని అసలు నేను కూడా తప్పులు చేస్తా. పాయింట్ ఏంటంటే వెయిట్ చేయడం నేర్చుకోవాలి. అది స్లోగా వస్తుంది, నేను కూడా నేర్చుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మెల్ల కిందికి పడుతుంది ఒకటే జోన్లో. ఇగో ఇంకో కావాలంటే ఇట్లా చిన్న చిన్న గీస్తాగో, ఈ జోన్లో టింగ్ 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 అని పోతుంది. మేబీ సాయంత్రం ఒక మూమెంట్ రావచ్చు, లేదంటే రేపు. నేను ఇక్కడ తీటా గామా వేగా దీని గురించి చెప్తా గైస్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. గామా ఎప్పుడు హెల్ప్ అవుతుంది, తీటా ఎప్పుడు హెల్ప్ అవుతుంది, వేగా, ఇది ఆప్షన్ బైట్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది కోర్స్లో పెడదాం అనుకున్నా, చూద్దాం, నేను చెప్తా ఎప్పుడు. ఈ క్యాండిల్ ఇఫ్ ఇన్ కేస్ ఈడ ఎండ్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, బట్ పైన ఎండ్ అవ్వాలి. ఐ డోంట్ థింక్ ఇది చూస్తుంటే పైన ఎండ్ అవుతుంది. ఎండ్ అయినా ఈడ ఒక మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో బోత్ సైడ్స్ ఆర్ రిస్కీ, కానీ ప్రీమియమ్స్ అయితే మంచిగా ఉన్నాయి.
పాయింట్స్ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకోవాలనుంది కానీ ఇక్కడ నాకు ఐ డోంట్ థింక్ ఇక్కడ నాకు నమ్మకం కుదురుతలే. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 3 బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ ఉన్నాయి సేమ్ సైజ్. ఏదైనా ఒకటి ఎక్కువ సైజ్ వెళ్ళి క్యాండిల్ ఎండ్ అవ్వాలి, అప్పుడు నీకు నమ్మకం వస్తుంది. చూసారా, వెయిట్ చేయడం నేర్చుకుంటున్నాను నేను కూడా చేస్తా. ఓకే, సో ఒకసారి మనము బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందో చెక్ చేసుకుందాం గైస్. ఓకే, ఎందుకు తెలుసా, ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీ వస్తుంది. సో మంత్కి ఒకసారి నేను అనుకుంటున్నా ఒక హీరో జీరో ట్రై చేద్దాం. అది మంత్కి మంచిది కాదు గైస్, అస్సలు మంచిది కాదు. హీరో జీరో గలీజ్ అంటే గలీజ్, అది పైసలు తినడమే కూడా. నేను చేసిన ప్రతిసారి బిస్కెట్ అయింది, నాకు పైసలే పోయినాయి. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఓకే, సో దీని ప్రీమియం ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీని. స్లో ఉంటుంది గైజ్ ఈరోజు. ఇట్స్ ఓకే, చిల్ అయ్యకుండా చూడండి. ఎక్కువ గడబడి ఎందుకు చెప్పండి, పైసలు ఒకటేసారి లక్షాధికారులు అయిపోవాలని చెప్పేసి. ఏంది తెలుగులో ఏంది, ఇప్పుడు వేసుకుంటావా ఈరోజే? తిన్న తర్వాత తీసుకుంటావా? సరే. సో ఇక్కడ ప్రీమియము ఇఫ్ ఇన్ కేస్ ఇది పడితే 23,900 అవుట్ ఆఫ్ ద మనీ. ఈ ప్రీమియం మేబీ రేపు 0, ఇది 2 దగ్గర 3 దగ్గర రావచ్చు. ఇది ఇంకా పడుతుంది, ఇది సమ్వేర్ అరౌండ్ 10, 8 దగ్గర వస్తుంటుంది. సో యా, చూద్దాం. ఇదైతే పక్కకు పెట్టుకుందాం, ఇప్పుడు వద్దు ఇది. ఓకే గైజ్, ఒక మంచి సెటప్ అయితే కనిపిస్తుంది నాకు. బట్ చూడండి, సైడ్ వేస్ మనకి టచ్ చేయకపోవడం బెస్ట్. నేను దాని లోపల మీకు ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు నిఫ్టీలోనే చూపిస్తా, ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి తెలుసా, 3 చార్ట్లు ఓపెన్ చేసుకోవాలా. ఆప్షన్ సెల్లింగ్ అంటే ఇది స్ట్రాటజీ కాదు, డే ట్రేడింగ్లో ఆప్షన్ సెల్లింగ్. ఓకే, డే ట్రేడింగ్లో ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకో ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యూ మార్కెట్ పైకి వెళ్తుందని ఉందనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే బాస్కెట్లో ఫస్ట్ ఎంత అయితే చూపిస్తా పైసలు. ఓకే, ఓకే, క్రియేట్ బాస్కెట్ పేరు టెస్ట్, ఇది జస్ట్ చూపించనీకి. ఓకే, సో ఇక్కడ ఇక్కడ 24,000 నిఫ్టీ పుట్ ఒకటి బై చేసుకోవాలా. 1 లాటే చూపిస్తాను నేను, 1 లాట్. తర్వాత 24,000, ఇది ఎక్కడుంది, 750 పుట్ ఒకటి సెల్ చేసుకోవాలా. 2 lakhs అవుతుంది ఎందుకు, వెయిట్, ఇది పైకి రావాలి నాకు తెలిసి. గెలిచే ఇగో చూడండి గైస్, ఫస్ట్ బై పెట్టాలి ఎప్పుడు, తర్వాత సెల్ పెట్టాలి, అప్పుడే మీకు ప్రీమియం. ఇప్పుడు ఉట్టి ఇగో ఇది తీసుకోవాలనుకోండి, 2 lakhs రూపీస్ అవుతుంది ఉట్టి సెల్ చేయాలండి. బై చేయడం వల్ల 96,000కి మీకు ఈ ఆప్షన్ సెల్లింగ్ వచ్చేస్తుంది. తీసుకొని హోల్డ్ చేసుకోవాలి, అప్పుడు ఇది పైకి వెళ్తుంది అనుకోండి, మీకు డబ్బులు వస్తుంటుంది అనమాట. సో ఆప్షన్ సెల్లింగ్ అంటే టీటాడీకే వల్ల వెడ్నెస్డే థర్స్డే రోజు డబ్బులు వస్తుంది. అది హెడ్జ్ బెనిఫిట్ ఉండి 1 lakh రూపీస్. దీని గురించి నేను సపరేట్ సిరీస్ చేస్తాను, టెన్షన్ వద్దు. ఇదే పుట్టు కూడా ఓకే, నేను ఈడున్నాను. ఓకే, పుట్ ప్రీమియం చూడండి ఎట్లా పెరుగుతుందో. బట్ అగైన్ మళ్ళీ రివర్స్ వస్తుందా అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది. ఇప్పటివరకు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలే గైస్. ఓపిక అనే ప్రధానం, 10 పాయింట్లు ఇచ్చింది.
10 పాయింట్ల కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము గైస్ ఈరోజు. నేను రోజులాగా 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తా అంటే కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను నేను. సైడ్ వైజ్ అయితే ఎంటర్ చేయ. మార్కెట్ సైడ్ వేసే ఉంది, ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. నేను మన టెలిగ్రామ్లో పెట్టేస్తా. ఉట్టిగా పైసలు ఈరోజు రేపట్లో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే సంపాదించిన పైసలు మొత్తం ఒక్క రోజులో బిస్కెట్ చేసుకోవద్దు కదా. చలో మన టెలిగ్రామ్లో పెట్టేసిన. చాలా ఇంపార్టెంట్ ఇది. టెలిగ్రామ్కి నోటిఫికేషన్ పెట్టుకోండి గైస్. నేను లైవ్ వచ్చినప్పుడు కూడా ఆడ జాయిన్ ఫాస్ట్ అని పెడతా, గుర్తుపెట్టుకొని. చలో మన టెలిగ్రామ్లో పెట్టేసిన. నేను జస్ట్ నేను మేబీ 10 పాయింట్స్ అట్లా క్యాప్చర్ చేయడానికి అవుతుందా ట్రై చేస్తాను అంతే. దానికన్నా ఎక్కువ అయితే నాకు తోడు కాదు. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ చేద్దామా మనం? ఆప్షన్ సెల్లింగ్ చేసే డబ్బులు లేవు మన దగ్గర. నేను చేసి చెప్పినా కదా, 30,000 నుంచి 50,000 పెట్టుకుంటా అకౌంట్లో. ఈరోజు ఇది కాబట్టి నేను ఆ, ఈ 10,000 20,000తో ట్రేడ్ చేస్తున్నా, 75 లాట్స్ తోటి. ఓకే. నేను ఇక్కడ కూడా చిన్న చిన్న పాయింట్స్ కాదు, ఎందుకంటే కిందికి వచ్చినప్పుడు పైకి వెళ్తుంది, పైకి వచ్చినప్పుడు కిందికి వస్తుంది కదా. సింపుల్, ఇప్పుడు కిందికి వచ్చింది కదా, ఈడొక పొజిషన్ ఎంటర్ చేసి కింద స్టాప్లో పెట్టి ఈడికి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. జస్ట్ 5-7 పాయింట్స్ అంతే, దానికన్నా ఎక్కువ అసలు నో వే. వీడియో పెడతా కదా ఇట్లనే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఇంపార్టెంట్ ఇది చెప్పలే, కిందికి వెళ్తే ఈ వీడియో ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకు తెలుసా? మండే రోజు, ట్యూస్డే రోజు మనం అందరం పైసలు సంపాదించాం మంచిగా ట్రేడింగ్ చేసుకుంటా. ఆ పైసలు మొత్తం వెడ్నెస్డే రోజు, థర్స్డే రోజు కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి ఈ రోజు ట్రేడ్ చేసుకొని మనము కష్టపడిన పైసలు మొత్తం ఒకటే రోజులో ఆశ. ఇప్పుడు లాస్ అయిందనుకోండి, అరే నాకు ప్రాఫిట్ కావాలని ఇంకో ట్రేడ్ తీసుకుంటా, అరే ప్రాఫిట్ కావాలి ఇంకోటి చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్లు మొత్తం ఒకటే రోజులో పోతుంది. అది నాతో కూడా జరిగింది గైస్. సో మీతో కూడా జరగవద్దు. అందుకే నేను ఇంకా ఓపికతో ఆగుతున్నా. ఈ ఓపికని అలవాటు చేసుకోండి. మార్కెట్ పోతుందని అనిపిస్తుంది, పై పోతుందని అనిపిస్తుంది, కొనగానే కిందికి వచ్చేస్తుంది. సో దాన్ని డీకే అంటారు అనమాట. డీకే ప్లస్ ప్రీమియం పోవడము, ఇక్కడ వేగా గీగా అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల యూజువల్లీ ఏమంటే గామా ఎప్పుడు పనికి వస్తుంది తెలుసా? గామా అనేది మనము ఎక్స్పైరీ రోజు గామా రపక్మని పెరిగింది అనుకోండి, ప్రీమియం ప్రైస్ అసలు ఏం సంబంధం లేకుండా లేచేస్తుంది రాకెట్ లెక్క. కానీ అది డెల్టా మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను అది ఇండెప్త్గా చెప్తాను మీకు, పైన పైన చెప్తున్నాయి. ఓకే. తీటా ఏంటంటే, తీటా ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్లోనే కనిపిస్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చూడండి, ఇక్కడ కాల్లో తీటా ఎక్కువ ఉంది, ఇన్ ద సెన్స్ కాల్ ప్రీమియం ఫాస్ట్గా పడుతుంది కిందికి. సో అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. డెల్టా అంటే ఏం తెలుసా? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మన దగ్గర నిఫ్టీ 74,050 దగ్గర ఉంది, 100 పాయింట్స్ పైకి మూవ్ అయింది అనుకుందాం. ప్రీమియము ప్రీమియం కూడా 100 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ 0.5 ఉంది కాబట్టి మన నిఫ్టీ 100 పాయింట్ మూవ్ అయితే ఇది 0.5% మూవ్ అవుతుంది. అంటే 150 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయిందని చెప్పేసి మన ప్రీమియం 100 పాయింట్స్ మూవ్ అవ్వదు, అది 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. బికాజ్ డెల్టా ఈజ్ 0.5. అర్థమైందా? ఇక్కడ చూడండి, డెల్టా 0.7 ఉంది, అది 100 పాయింట్లు మూవ్ అయితే ఇది 0.7% మూవ్ అవుతుంది. అంటే 0.5 టైమ్స్ మూవ్ అవుతుంది, పర్సెంట్ కాదు, సారీ. అది ఓకే, అది చెప్తాను నేను ఇండెప్త్గా. ఇప్పటికైతే అదేనా. ఇక చూడండి 1 2 ఇది జెండా గీస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకో క్యాండిల్ కిందికి వస్తుంది చూడండి, పైకి కిందికి పైకి కిందికి అయితేనే ఉంటుంది. కావాలంటే కింద కొనుక్కొని పైన ఎండ్ చేసేవచ్చు. ఇంకా వేరే ఆప్షన్ అసలు లేదు మనకి. బట్ ఒక చిన్న ట్రేడ్ తీసుకుందామా గైస్?
నాకైతే వేస్ట్ అనిపిస్తుంది అసలు ట్రేడ్ చేయడం మీరు. ఎండ్ చేసాం కదా మార్కెట్, అసలు ఎందుకు ట్రేడ్ చేయడం చెప్పండి. సెకండ్ హాఫ్లో మూమెంట్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసామా. ఈ వీడియో ఇట్లానే నేను పాజ్ చేసేస్తా, ట్రేడ్ చేసుకునేటప్పుడు సెట్ చేస్తా, ఏమంటారు. ఇక 28th మే ఈరోజు స్లోగా రెండు కిందికి వచ్చి నాకు ఎందుకో ఇక్కడ నుంచి లేస్తుంది అనిపిస్తుంది అబ్బా. కానీ ఇప్పుడు ఐ డోంట్ నో వెన్, మేబీ సెకండ్ హాఫ్ అప్పుడు లేస్తుందో ఎప్పుడో తెలియదు కానీ ఐ జస్ట్ ఫీల్. కానీ పడితే మాత్రం ఇగో ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇంకో పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, అదే జరుగుతుంది మొత్తం. ఇఫ్ ఇన్ కేస్ నేను క్యాప్చర్ చేస్తే మ్యాక్సిమం 10 పాయింట్లే గైస్, ఇంకా దానికన్నా ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఈ జోన్లోకి వెళ్ళి బయటికి రానిద్దాం దాన్ని. ఇగో ఇది తీసేస్తావు. ఈ వీడియో నాకు ప్రాఫిట్ వచ్చిన వీడియో, లాస్ వచ్చిన వీడియో కన్నా ఇంపార్టెంట్ గైస్. మొత్తం చూడండి, ఎందుకు తెలుసా, మనం చేసే తప్పు ఇదే. ఈ మార్కెట్లో మనం ట్రేడ్ చేయడానికి వెళ్తుంటాం అనమాట. సో నాకు కూడా ట్రేడ్ చేయాలనిపిస్తుంది, అట్లీస్ట్ ఒక 5-10 పాయింట్ క్యాప్చర్ చేద్దామని, కానీ వద్దు అనిపిస్తుంది. వద్దు, ఎందుకు, పైసలు కావుగా. మంచి రోజు వచ్చినప్పుడు పైసలు సంపాదించుకుందాం కదా, ఈ ఒకటే రోజులో పైసలు రావాలని ఎందుకు చెప్పండి. మీరే చెప్పండి. ఇది ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇక్కడ ఈ జోన్ కన్నా కింద ఎండ్ అయింది అనుకోండి, ఈ ఈ ఇది దీనికన్నా కింద ఎండ్ అయితే ఒక పుట్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. దీనికన్నా పైన ఎండ్ అయ్యి అగైన్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది దాటిన తర్వాత కాల్లో ఎండ్ అవ్వచ్చు. ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి, ఇక్కడ 5 పాయింట్స్. అమ్మ అంతసేపు వెయిట్ చేసి 5 పాయింట్స్. చూసాం కింద ఎండ్ అవుతుందా అని. నాకైతే ఇప్పుడు వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అండి ఎట్లా పడుతుందో అగో. మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది తెలుసా, అసలు ట్రేడింగ్ చేయలేము. వచ్చింది 500 వచ్చింది అనిపిస్తుంది, రపక్మని 800 మైనస్ అవుతుంది. అరే షిట్ అనిపిస్తుంది, ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డేడ్ పైకి పోతుంది అని చెప్పేసి ఇది కొనుక్కుంటాం, ఇది కిందికి పోగానే అరే షిట్ మళ్ళీ కిందికి వచ్చి మొత్తం ఆగం ఆగం అవుతుంది. నాకు ఇట్లా జరిగింది కదా, చాలాసార్లు జరిగింది. నేను మంచిగా మండే రోజు, ట్యూస్డే రోజు అంత పైసలు సంపాదించుకుంటా, వెడ్నెస్డే రోజు కూడా కొన్నిసార్లు సంపాదించుకుంటా. తర్వాత ఒక రోజు వస్తుంది థర్స్డే రోజు, ఇట్లాంటి రోజు రాగానే వచ్చిన పైసలు అంతా ఓవర్ ట్రేడింగ్ వల్ల, ప్రీమియం మూవ్ అవ్వకపోవడం వల్ల బిస్కెట్ 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 అయి వెళ్ళిపోయి ఆఫ్ చేసుకొని ఇంకా బాధపడుతుంటారు. అందరితో అదే అవుతుంటుంది. ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి కొన్ని. మరి ఇప్పుడు చూడండి మస్తు వెళ్తుంది అనిపిస్తుంది కదా, మేబీ ఇది పడవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇది పైకి వెళ్తే నేను బై చేసుకుంటా, కానీ పడుతుంది నాకు తెలిసి, వాపస్ వచ్చేస్తుంది. చూడండి ఓకే ఓకే బాగానే వెళ్తున్నావు, ఎందుకు పైకి వెళ్తావా నాన్న, వెళ్తా అంటే ఎంటర్ అవుతా. కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది గైస్. బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, బట్ ఆగుదాం, నాకు కన్ఫర్మేషన్స్ కావాలి. లేదంటే ఇట్లా టెంప్ట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి వస్తుంది. ఇట్లా కూడా జరిగినాయి నాకు చాలాసార్లు. ఇగో ఇగో ఎన్ని పాయింట్స్ లేచింది ఈ నుంచి, ఇక్కడ నుంచి 10-12 పాయింట్స్ లేచింది. నీకు 75 క్వాంటిటీ తోటి అసలు అసలు వేస్ట్ ఈరోజు ట్రేడ్ చేయడం. కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలు పెట్టి 10 పాయింట్లు క్యాప్చర్ చేస్తే కానీ కొంచెం బెస్ట్, కానీ 75 వేస్ట్. సరే ఒక పని చేద్దాం గైస్, ఈరోజు 125 అంటే ఎంత అవుతుంది చెప్తావు, 225 అంటే 37,000 అవుతుంది. చూసాం 10 పాయింట్స్ క్యాప్చర్ అని ట్రై చేద్దాం. ఓకే ఎక్కువ వద్దు. ఇగో తొక్కేసావా నన్ను, తొక్కేసావా తొక్కేసావా నన్ను తొక్కేసా. ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ చేస్తున్నా గైస్. ఓకే ఎంట్రీ అయిపోయినా, దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే 600 ప్రాఫిట్, 1200, 2000, 2800, 3000 ప్రాఫిట్ బుక్డ్. ఇంకా పైకి వెళ్తుంది అది. ఇక రిటర్న్ వచ్చేసి చూడండి, చూసారా వెయిటింగ్ ఉన్న పవర్ చూసారు.
అట్లుంటాను అందులోని. చూద్దాం ఇంకెక్కడ దాకా వెళ్తుందో. నాకు తెలిసి అంత వెళ్ళదు ఇంకా. నిఫ్టీ బ్యాంక్ గ్రీన్కి వచ్చేసావా? ఓహోహో. ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వావ్. గైస్ నేను రీఎంటర్ చేస్తున్నా, కానీ చాలా పైకి వెళ్ళిపోయింది. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని రీఎంటర్ చేసిన. ఇదిగో దీని కిందనే స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ లైన్ ఉంది కదా, అదే నా స్టాప్ లాస్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, అది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. ఎందుకు అనుకున్నా అంటే అన్ని గ్రీన్లోకి వెళ్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయిందంటే ఇంకొక హై చేస్తుంది. కమాన్. ఓహో, నో 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 నో. ఎగ్జిట్, ఎగ్జిట్, ఎగ్జిట్. రీఎంటర్ చేస్తాను నేను, ఎప్పుడు చెప్తా. 2000 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. నేను ఎగ్జిట్ ఎందుకు కొట్టినా అంటే అంతనే ఫాస్ట్గా లోపలికి వచ్చేస్తుంది, నాకు తెలుసు ఇది. బికాజ్ దట్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్. అయ్యో చెప్పలే, అందుకే ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసిన. ఓ, ఇచ్చినట్టే ఇచ్చి చింగ్మని కిందికి నొక్కేసింది. నేను ఇక్కడ అన్ని గ్రీన్లోకి వస్తున్నాయి కదా, మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనుకున్నా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈడికి వస్తే నేను రీబై చేసుకుంటా. కానీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఛాన్సెస్ అయితే ఉంది గైస్. రీఎంట్రీ చేయాలని ఉంది నాకు, బట్ వెయిట్. క్యాండిల్ ఎండ్ అవనిద్దాం. ఓహోహోహో, బా, మిస్ అయిపోయింది. ఇంత పైన వద్దు నాకు, కొంచెం కింద కావాలి. కిందికి రా, కిందికి రా. రారా కిందికి రా, రారా కిందికి రా. ఈడ ఎంటర్ రావచ్చు, ఈడ వద్దు. కిందికి వస్తుంది, కిందికి వస్తుంది మళ్ళీ ఇప్పుడు. మార్కెట్ కొంచెం బౌన్స్ కొడుతుంది అనిపిస్తుంది గైస్. ఇందులో ఎంటర్ అవుతున్నా నేను. ఇదే స్టాప్ లాస్. ఇగో ఈ స్టాప్ లాస్ నేను పెట్టేస్తా, ఎందుకంటే నాకు పెద్ద లాసులు వద్దు. 225 క్వాంటిటీ స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. ఓకే, చలో. సెకండ్ ట్రేడ్ ఇది. ఆ మధ్యలో వచ్చిన ట్రేడ్ ఒకటి కౌంట్ చేయను నేను, ఎందుకంటే అది ఫ్లూక్లో నేను కొని ఇంకా బై చేసిన. నాకు జస్ట్ ఇగో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే ఒక మంచి హై ఇస్తుంది. చూద్దాం, ఒక 20 పాయింట్లన్నీ ఇస్తుందా చూద్దాం. ఇప్పుడు మార్కెట్ కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి. కమాన్. ఓ మై గాడ్, స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. 2000 దాకా ప్రాఫిట్ వచ్చిండే. దాని తర్వాత మనం బిస్కెట్ చేసుకున్నాం. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తాను నేను. మార్కెట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. జస్ట్ ఏంటంటే మళ్ళీ ఈ జోన్ లోపల రావద్దు, వస్తే కష్టమైపోతుంది. ఎన్ని పాయింట్స్ అయింది? టింగ్ టు టింగ్ 15 పాయింట్స్. ఓకే, నాకైతే పైన మూవ్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా, బట్ వెయిట్ చేసి నేను కొనుక్కుంటా. ఓకే, ఛాన్స్ ఈజ్ దట్ పైకే మూవ్ అవుతుంది. ఓకే, నేను రీఎంటర్ అవుతున్నా. దిస్ ఇస్ మై లాస్ట్ ట్రేడ్. ఓకే, దీని కిందనే స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుంటా, లేకపోతే నేను మాన్యువల్గా ట్రేడ్ చేస్తాను గైస్. ఓకే, ఇక్కడ కొంచెం తనలాడుతుంది అది. సస్టైన్ అయితే అయింది బాగానే. జస్ట్ ఇది కొంచెం పుష్ వస్తే ఇట్ విల్ రీచ్ ద పిక్స్. పీక్స్ ఓ పిక్స్. ఓకే, ఓకే, గుడ్. 2000 ప్రాఫిట్, గుడ్. 2400.
చలో ఈ ట్రెండ్ లైన్ ఒకటి బ్రేక్ చేసామి. పవర్ వచ్చింది, జస్ట్ ఒక బ్రేక్అవుట్ కావాలి నాకు. 2 సార్లు చూపించింది 2000 ప్రాఫిట్. కమాన్ నేను ఒక మంచి బ్రేక్అవుట్ కావాలి ఇప్పుడు నాకు. ఈ ట్రెండ్ లైన్ చూడండి గైస్, ఇక్కడ ఉంది కదా. నేను పెట్టినందుకు అది అక్కడ నుంచి ఆగుతుందో అర్థమవుతలే. దాన్ని కొంచెం లోపల పెట్టేసాం సో దట్ ఇట్ విల్ ఫీల్ దట్ అరే నేను బ్రేక్ కొట్టేసిన. ఇప్పుడు బ్రేక్ కొట్టేసినారు, వెళ్ళిపో పైకి వెళ్ళిపో. ఇది జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్ లాగా పెట్టిన. బ్రేక్ చేసేసినారు, వెళ్ళిపో ఇంకా పైకి. యూ హ్యావ్ బ్రేక్డ్ ఇట్. ఎస్, 2300, 3400. కమాన్. ఆహాహా. ఓహోహో. కమాన్ మ్యాన్, బ్రేక్ చేసేసావరా, ఇంకా పైకి వెళ్ళిపో. ప్రీమియం చాలా డికే అవుతుంది కదా చూడండి, ఇంత చిన్న కిందికి వస్తే ఎంత కిందికి వస్తుంది. సో మనం కొంచెం క్విక్ ఉండాలన్నమాట, లేకపోతే బిస్కెట్ అవుతాము. ఏం కస్టమర్ కేర్ కాల్ రా అయ్యా. దీని కిందికి వస్తేనే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే ఫాస్ట్గా కిందికి వస్తుంది అది. ఐఎమ్ రెడీ, ఇట్లా సెల్ బటన్ దగ్గర రెడీ ఉండొచ్చు దానిలో, అదే ఇంపార్టెంట్ అదే. అబ్బా, స్లో అవుతుంది ఆడ. ప్రాఫిట్ మొత్తం తినేసింది అమ్మ జీవితం. 3000 దాకా ప్రాఫిట్ చూపించింది గైస్. ఓ మై గాడ్, జోన్ లోపలికి వచ్చేసింది. మంచి ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ తొక్కినాం లోపలికి. ఇప్పుడు లోపల తొక్కితే మనం మ్హూ. ఇక్కడ ఒక్కటి సపోర్ట్ ఉంది, అది ఒక్కటి చూస్తున్నాను అంతే. జోన్ బ్రేక్అవుట్ అయ్యి జోన్ లోపలికి వచ్చేసింది, సో కొంచెం రిస్కే గైస్. నేను ఎగ్జిట్ చేయని ట్రై చేస్తా. ఎగ్జిట్ ఎగ్జిట్. ఎందుకు తెలుసా, ఇది జోన్ లోపలికి వస్తే ఫాస్ట్గా కిందికి పడతారనమాట. నాకు తెలుసు అది ప్రతిసారి అది అవుతుంది. ఇప్పుడు ఈ ప్రీమియం పెరుగుతుంది. 3000 దాకా ప్రాఫిట్ చూపించింది, వి డిడ్ంట్ బుక్. దట్స్ అవర్ ప్రాబ్లం. నేను 3 ట్రేడ్స్ మన లైవ్ చేస్తాను, ఇంకొక ట్రేడ్ ఆఫ్లైన్ చేస్తాను కదా, ఆ ఆఫ్లైన్ చేసే ట్రేడ్ ఇప్పుడే చేస్తాను గైస్. ఓకే, సో దట్ ఒక పని అయిపోతుంది. మళ్ళీ నాకు ఆఫ్లైన్లో జస్ట్ ఏంటంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది అనమాట. అందుకే నేను ఆఫ్లైన్లో ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, అది ఇక్కడే చేసేస్తా. ఓకే, దాని తర్వాత అది కూడా వర్కౌట్ కాకపోతే ఎండ్ చేసాం మార్కెట్. మంచి జంగ జంగ మూమెంట్ వచ్చింది అసలు, ఇగో కరెక్ట్ ప్లేస్లో మనం క్యాప్చర్ చేసినాం. కానీ బుక్ చేసుకోలే, మనం పెద్ద పెద్ద ప్రాఫిట్ కోసం ప్లాన్ చేసుకున్నాం అనమాట. స్టిల్ ఐ బిలీవ్ అది పైకి వెళ్తుందని, బట్ లెట్స్ సీ. 30 minutes టైం ఫ్రేమ్లో ఇట్లుంది, ఛాన్సెస్ ఆర్ దట్ ఇట్ విల్ గో అప్ ఓన్లీ. డే చార్ట్లో ఇట్లుంది.
ఇది తీసేసాం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, చలో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది కరెక్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్లుంది. ఓకే, సో నేను ఇక్కడ ఎంట్రీ చేస్తా, ఈ కింద స్టాప్ లాస్ పెట్టేస్తా. ఓకే, బికాస్ నాకు పెద్దది వద్దు. చలో స్టాప్ లాస్ పెట్టేసిన. ఓకే, 15 to 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తా. ఎక్కువ ఇదైతే ఆశ నిరాశ అవుతుంది, అందుకే 15 పాయింట్స్ ఈడు వస్తుంది. చలో 15 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. స్టాప్ లాస్ పెట్టేసిన. ఓకే, ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, ఇట్లనే చేయాలి. అప్పుడు మీకు ఒకవేళ లాసెస్ అయినా హండ్రెడ్స్లో ఉంటుంది, హండ్రెడ్స్ థౌజండ్స్లో ఉంటుంది. థౌజండ్ అంటే మరీ దిగమించి 5,000 10,000 అట్లా పోదు, కానీ 5,000 లోపల ఉంటుంది అనమాట. 5,000 లోపల ఉంటే మీరు ఈజీగా దాన్ని జింగిలాలో చేసుకోవచ్చు. సపోర్ట్ తీసుకో. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో మంచిగా సపోర్ట్ తీసుకుంది. ఇది జస్ట్ ఒక షార్ప్ గ్రీన్ క్యాండిల్ వేస్తే చింగ్ పైకి వెళ్ళిపోతుంది. కమాన్, యూ క్యాన్ డూ ఇట్ బ్రాయ్. అసలు మార్నింగ్ మొత్తం మూవ్ అవ్వలేదు చూడండి, ఇప్పుడే మూవ్ అవ్వడం స్టార్ట్ చేసి, ఇప్పుడు 10:44కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో లెట్స్ సీ. డైలీ ప్రాఫిట్ అవ్వాలని రూల్ లేదు గైస్, కొన్నిసార్లు లాసెస్ కూడా అవుతుంది. నేను ఆ లాస్ వీడియోస్ కూడా పెడతా, మీకు నేర్చుకోనికి ఉంటుంది అనమాట. మీరు కూడా ఇట్లాంటి లాసులు జరిగినప్పుడు లిమిటెడ్ ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేసేయండి. ఎండ్ అంటే మళ్ళీ మార్కెట్ని చూడొద్దు. చూస్తే అరే ఇంకొక ట్రేడ్ తీసుకుందాం రా, ఇంకొక ట్రేడ్ తీసుకొని నేను లాస్ని ఈక్వల్ చేసేస్తా. అంటే ఎక్కడి నుంచి లాస్ అయింది అక్కడ ఈక్వల్ చేసేస్తా. నాకు అసలు ట్రేడ్ తీసుకున్నట్టే ఉండని అని. సో యా, ఈరోజు లాస్ 2,000 రూపీస్ గైస్. ఐఎమ్ ఎండింగ్ దిస్ డే. ఈ వీడియో పెట్టేస్తాను నేను, నాకు తెలిసి 2,300 రూపీస్. ఓకే, ప్రతిసారి కొంతమంది నాకు కమెంట్లో వచ్చింది, అన్న నీకు రోజు ప్రాఫిట్లు అవుతాయా? ఇగో లాస్ వీడియోలు కూడా పెడతాను నేను. ఓకే, మంచిగా నీట్గానే మనం ట్రేడ్ చేసాం, కానీ లాస్లు జరిగినాయి. సో ఈ వీడియో పెడతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైజ్, ఐ లవ్ యూ ఆల్. ఇవన్నీ క్లోజ్ చేసేస్తా ఇప్పుడు నేను, ఇది జస్ట్ చెక్ చేసుకుంటా. ఓకే, క్లోజ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.